తిరువూరులో టీడీపీ గూండాలు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను దారి కాసి అడ్డగించారు టీడీపీ నేతలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడుగుదాం. సతీష్, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా వైసీపీ సంబంధించిన వాహనాలను టీడీపీ గూండాలు ఎలా అడ్డగిస్తూ ఉన్నారు అనేది వారి మీద ఒక విధంగా దాడికే ప్రయత్నిస్తున్నారు. అక్కడే పోలీసులు కూడా ఉన్నారు. ఇదంతా చోద్యం చూస్తూ నిల్చున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీలో? తిరువూరులో టీడీపీ గూండాల అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను దారి కాసి అడ్డగించారు టీడీపీ నేతలు. ఇదంతా కూడా పోలీసులు అక్కడే ఉండి చోద్యం చూస్తున్నారు. రైట్, సతీష్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, మనం చూసాం ఇప్పుడు మల్లాది విష్ణు, వరుదు కళ్యాణి, లేలా అప్పిరెడ్డి వీళ్ళు కూడా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్కి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు, డీసీపీ స్థాయి భద్రత కూడా కల్పించాలి అనేసి కూడా ఆదేశాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు అయితే చేపట్టినట్టు దాఖలాలు అయితే కనిపించలేదు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఈ గూండాగిరికి ఇంక అంతే లేదా అన్నట్టుగా అయిపోయింది. అక్కడ ఏంటి పరిస్థితి? మహేశ్వరి అరాచకం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ తిరువూరు మున్సిపల్ ఎన్నికలు జరగకుండా ఉండడం కోసం కొద్దిసేపటి క్రిందటే ఎక్కడైతే తిరువూరు వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, అదేవిధంగా ఎమ్మెల్సీ మొండుతో కరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిస్ వీళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా పోలీసుల సహకారంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అడ్డదారిలో అడ్డుకోవడం కోసం ప్రయత్నించడం అనేది. కొద్దిసేపటి కిందటే దేవినేని అవినాష్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడికి వెళ్తున్నట్టు తిరువూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అటు కౌన్సిలర్లు కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధించిన కొందరు అల్లరి మూకలు, కొందరు రౌడీలు, గూండాలు అక్కడికి చేరి వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం కాకుండా నిర్బంధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా అక్కడ అడ్డుకోవడమే కాకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి. ఎవరు కూడా అక్కడికి వెళ్ళకుండా ఎన్నికలకి, ఎందుకంటే నిర్ణీత సమయంలో కానీ ఎన్నికలకు హాజరైతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది మున్సిపల్ చైర్మన్ అన్నటువంటి ఒక ఆలోచనతో దాన్ని జరగకుండా ఉండేందుకు నిన్నటి నుండి అరాచకం సృష్టించడం బట్టి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇందులో అర్థమైపోతుంది. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపుగా కౌన్సిలర్లు నిన్నటి నుండి కూడా నిన్న బహిరంగంగానే పోలీసుల సమక్షంలోనే పోలీసుల కళ్ళ ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. దాన్ని పోలీసులు కూడా సహకరించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుండి చూస్తే వాస్తవానికి నిన్న స్వయంగా ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా డీజీపీకి లిఖితపూర్వకమైనటువంటి ఒక ఆదేశాలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా భద్రత కల్పించి ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని కోరినటువంటి ఆదేశించిన పరిస్థితి. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలని విజయవాడ పోలీసులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. విజయవాడకి సంబంధించి ఎవరిపైన కూడా ఎక్కడ కూడా ఒక విజయవాడ పోలీసులు ఎవరు కూడా ఇక్కడ నుండి విజయవాడ నుండి భద్రత కల్పించకుండా వాళ్ళు తిరువూరు వస్తే భద్రత కల్పిస్తామని చెప్పడం అనేది. ఇంకొక వైపు ఈరోజు ఇప్పుడు ఎన్నికల్లో హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారో ఈ కౌన్సిలర్లని అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగినటువంటి పరిస్థితి. పోలీసులు చూస్తుండగానే ముందుగానే ప్లాన్డ్గా చేసుకొని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అల్లరి మోకలు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి కోసం, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపైన దాడి కోసం స్కెచ్ చేయడానికి రోడ్డు మీదకి వస్తే అక్కడ వాళ్ళని చెల్లా చెదురు చేసి అక్కడి నుండి పంపించాల్సినటువంటి పోలీసులు అలాంటి పని ఏమీ చేయకుండా అక్కడ పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అడ్డుకున్నట్టు పరిస్థితి. ఎక్కడైతే వైసీపీ ఏకొండూరు మండలం రేపూడి క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండుతో కరుణ్ కుమార్, స్వామిదాస్ వీళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. కొద్దిసేపు కిందట దేవినేని అవినాష్ను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది పోలీసుల ప్రేక్షక పాత్ర. ఈ రోజు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాన్ని పోలీసులు చూస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు
12 గంటల వరకు కూడా ఎన్నికలకు హాజరు కాకూడదు. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం ఒక రాష్ట్రంలో అధికార పక్షమే ఈ స్థాయిలో అరాచకం సృష్టించడం అన్నది వాళ్ళకి సంబంధం లేనటువంటి, వాళ్ళకి అభ్యర్థులు లేనటువంటి ఎన్నికలను దక్కించుకోవడం. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన వాళ్ళు ఎవరిని కూడా మేము తీసుకోమని చెప్పారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను, మున్సిపల్ చైర్మన్లను, మేయర్లను అందరినీ కూడా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. తాము ఎవరిని తీసుకోమంటూనే ఎన్నికల్లో ఇవాళ అసలు బలమే లేనటువంటి తిరువూరు మున్సిపాలిటీకి సంబంధించి కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. ఈ 17 మంది సంఖ్యను తగ్గించడం కోసం అనేక ప్రలోభాలు, బెదిరింపులు వీటన్నిటిని చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం తగ్గలేదు. మహిళా కౌన్సిలర్లు చాలా బలంగా నిలబడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ నిన్నటువంటి మహిళల పైన, ఈ రాష్ట్రంలో మహిళా కౌన్సిలర్ల పైన ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి చెప్పడానికి, ఏ స్థాయిని వాళ్ళని నిర్బంధిస్తున్నారో చెప్పడానికి నిన్నటి ఉదాహరణ. ఈ రోజు అయితే ఏకంగా అసలు తిరువూరులో అడుగు పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, నాయకులను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అరాచకం జరుగుతోంది. తిరువూరు వెళ్ళేటువంటి ఆ మార్గంలో ఎక్కడైతే తిరువూరుకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికకు చేరుకునేటువంటి ప్రయత్నం ఇప్పటికే కొద్దిసేపటి క్రిందట హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించినప్పటికీ కూడా అక్కడ పోలీసుల తీరు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు కానీ మారలేదు. అరగంటలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేయమని చెప్పినప్పటికీ కూడా హైకోర్టుకు సంబంధించి డీసీపీ స్థాయి అధికారితో భద్రత ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించినా సరే ఎక్కడో కూడా అవి అమలు కానటువంటి పరిస్థితి. సో ఈ రాష్ట్రంలో ఏ స్థాయిలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి అన్న అంశాన్ని మరొకసారి ఈ సంఘటన రుజువు చేస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రిందట దేవినేని అవినాష్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరు కూడా అక్కడ వెళ్లకుండా వాళ్ళ వాహనాలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడికి తెగబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి, సతీష్, తిరువురు మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్ మెజార్టీ ఉంది. టీడీపీకి కేవలం 3 మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరు అడుగడుగునా కూడా ఎన్నిక జరగకుండా అడ్డుకుంటూ వస్తున్నారు. అంటే ఈ రోజు కూడా ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్ట, లేనట్ట? ఈ రోజు ఎన్నిక జరగకూడదన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుట్ర. దాన్ని ఆ కుట్రలో అమలు చేయడం కోసమే వాళ్ళ ఉదయం నుండి తెలుగుదేశం పార్టీ తమ రౌడీలను, గూండాలు అన్నదాన్ని కూడా రోడ్డెక్కించింది. తిరువూరు వచ్చేటువంటి మార్గంలో వాళ్ళు రోడ్డెక్కించి ఒకవైపు తిరువూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ దళిత నాయకుడు నల్లగట్ల స్వామిదాసు ఇంటిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ముట్టడించినటువంటి పరిస్థితి. ఒక దళితుడిని నిర్బంధించి దాడికి ప్రయత్నించేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు అక్కడికి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ, ఎన్టీఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ వీళ్ళు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఇంకొక వైపు అటువైపు ఎవరు వచ్చినా సరే దాడి చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లపైన, టోల్ గేట్ల దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు కాపు కాసినటువంటి పరిస్థితి. ఈ దాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి పోలీసులు కాపలా కాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ ఎన్నిక ఈరోజు జరగకుండా అడ్డుకోవడం అన్నది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుట్రగా కనిపిస్తోంది. సంపూర్ణమైనటువంటి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. ఒకవైపు వీళ్ళు దాడి కోసం ప్రయత్నిస్తున్నారు, ఇంకోవైపు పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి, అయితే హైకోర్టు ఒకవైపు ఆదేశాలు ఇచ్చింది. అరగంట లోపల మొత్తం క్లియర్ ఉండాలి, సజావుగా ఎన్నిక జరగాలి అనేసి కూడా చెప్పినప్పటికీ ఇప్పుడు దాదాపు అరగంట అయిపోయింది హైకోర్టు ఇచ్చిన టైం. డీసీపీ స్థాయి భద్రత కల్పించాలి అన్నది. ప్రజెంట్ మరి తిరువూరు మున్సిపాలిటీ వద్ద ఎలా ఉంది పరిస్థితి? ఇంకా ఎవరో కూడా తిరువూరు మున్సిపాలిటీకి చేరుకోలేనటువంటి పరిస్థితి. ఓటు హక్కు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరు కూడా చేరుకోలేదు. తిరువూరు వెళ్ళేటువంటి మార్గంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ కౌన్సిలర్లని ఎన్నికలకు తీసుకెళ్లేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పోలీసులు నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి, నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి. దేవినేని అవినాష్ను కూడా అదుపులోకి తీసుకొని అక్కడే ఉంచినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఒక వాహనంలో అక్కడ
నిర్బంధించినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఎన్నికకు తీసుకెళ్లి 12 గంటల లోపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఏం ఏర్పాట్లు చేశారు? డీసీపీ స్థాయి అధికారితో భద్రత కల్పించమని హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో ఏం నివేదిక ఇస్తారన్న సంబంధించిన అంశం కూడా చూడాలి. ఇంకొక వైపు ఇప్పుడే కొద్దిసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు లేల్ అప్పారెడ్డి, వరద కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వీళ్ళంతా కూడా ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి మీరిచ్చిన ఆదేశాలను, మీరిచ్చినటువంటి మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. దీనిపైన మరి కాసేపట్లో అక్కడ పరిస్థితి ఏంటనేది మున్సిపల్ ఎన్నికల్లో నిర్వహిస్తారా లేదా అంశం తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఏకొండూరు దగ్గర ఉద్రిక్త వాతావరణం, రాపూర్ రోడ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కౌన్సిలర్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.